మనం ఇప్పుడు వైష్ణవి సమాధి వద్ద ఉన్నాం. ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, సమాజం లోపల ఆడపిల్లల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉన్నది, ఎంత దుర్మార్గమైనటువంటి స్థితిలోపట ఉన్నది, ఇంకా సమాజం ఎట్లాంటి దుర్మార్గమైనటువంటి స్థితిలోకి దిగజారుతున్నటువంటి విషయం ఇట్లాంటి ఘటనలు చూసినప్పుడు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తాయి. ఇట్లా ఎందుకంటే ఈరోజు ఆడపిల్లలు వాళ్ళ ఉమెన్ ఎంపవర్మెంట్ జరగాలి, ఒక సాధికారత సాధించాలి, సమాజంలో ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు కూడా మగవాళ్ళతోటి సహా సమాన స్థాయి లోపల వాళ్ళు అన్ని ఫలాలను అందిపుచ్చుకోవాలి, సమాజంలో గౌరవంగా బ్రతకాలని చెప్పి మనం చట్టాలు చేసుకున్నాం. రాజ్యాంగంలో రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆడవాళ్లకు ఈ రాజ్యంలో ఈ దేశం లోపల ఆ దేశం యొక్క అభివృద్ధిని కొలవడం అంటే అక్కడ ఆడవాళ్ళ యొక్క స్థాయిని బట్టే దాన్ని నిర్ణయించాలని చెప్పి గతం లోపల వాళ్ళు కూడా చెప్పిండ్రు. అట్లాంటి పరిస్థితుల లోపల ఈరోజు చదువు ముఖ్యం ఆడపిల్లలకి. ఆ రకంగా వాళ్ళు పైకి ఎదగాలి, అన్ని రంగాల లోపల వాళ్ళు సమాన స్థాయి మగవాళ్ళతోటి పోటీపడి అందిపుచ్చుకోవాలని చెప్పి మన అందరం ఆశిస్తున్నటువంటి సందర్భం లోపల ధైర్యంగా వాళ్ళు ఉండాలి, వాళ్ళ యొక్క డిఫెన్స్ అనేది వాళ్ళు చూసుకోగలగాలి, అంత శక్తిగా వాళ్ళు రూపాంతరం చెందాలని చెప్పి మనం ఈ యొక్క తరం అనేది అట్లా ఆ రకంగా ఉండాలని చెప్పి మనం అందరం ఆలోచిస్తుంటే ఈరోజు ఇంకా సమాజం వెనక్కి మాత్రమే వెళ్తాను తప్పించి ముంగట అడుగు అనేది పడట్లేదు, ఆడపిల్లల విషయంలో ముఖ్యంగా పడట్లేదు. ఎందుకంటే గతంలో అనేక పాటలు రాసుకున్నాం. గద్దరన్న అయితే ఆడవాళ్ళ యొక్క సాధికారత కోసం అనేక పాటలు రాసిండు. అనేక సందర్భాలలో అనేక కవులు, అనేక మంది ప్రజా గాయకులు ఆడపిల్లల యొక్క పరిస్థితి సమాజంలో కూడా మార్పు రావాలని చెప్పి చాలా గొప్పగా వాళ్ళు వివరించారు వాళ్ళ పాటలలో, వాళ్ళ కవిత్వాలలో. ఆచరించి చూపించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, స్త్రీమూర్తులు ఎంతోమంది. అట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ ఎంత ఉన్మాదమైనటువంటి ఆలోచన, ఎవరైతే ఈ హత్య చేసిర్రో, వైష్ణవిని అత్యంత దారుణంగా చేసిండో ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి ఎంత ఉన్మాదంగా ఉన్నది, ఎంత చులకనాభావం, ఎంత వివక్ష, ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఆ మనిషి లోపల, ఆ మెదట్ లోపల ఉంటే ఈ రకంగా హత్య చేసి తీవ్రంగా వాళ్ళింట్లోనే, వైష్ణవి పుట్టినటువంటి ఇంట్లోనే వాళ్ళ తల్లిదండ్రులు ఉండగానే అంత దారుణమైనటువంటి ఆగడానికి తెగబడ్డాడు అని చెప్పానంటే వాని యొక్క ఆలోచన స్థితి ఏ రకంగా ఉన్నదో ఈరోజు అర్థం చేసుకోవాలి. స్త్రీల పట్ల, మహిళల పట్ల ఉన్నటువంటి వివక్ష భావనే దీనికి కారణం. తల్లిదండ్రులు కూడా ఒకటి ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, పిల్లలు ఎదుగుతున్నారు, 17-18 సంవత్సరాల వయసు రంగానే వాళ్ళకి ఎట్లా పెళ్లి చేయాలని ఆలోచించడం పక్కన పెట్టి ఏ రకంగా వాళ్ళను కాస్త శక్తివంతంగా తయారు చేయాలి, ఈ సమాజంలో వాళ్ళకు కూడా ఒక మంచి స్థానం ఇవ్వగలిగే విధంగా వాళ్ళు ఏ ఆలోచనలతోటి వాళ్ళు ముంగటికి వెళ్తున్నారు, వాళ్ళకి ఏది ఇష్టం ఉన్నది అని చెప్పి ఆలోచించాలి. సరే, లవ్ మ్యారేజెస్కి ఈరోజు లవ్ అంటే ఆకర్షణకు, ఆ తర్వాత నిజమైనటువంటి ప్రేమకు తేడా తెలుసుకునేటటువంటి ఒక మెచ్యూరిటీ తోటి, ఆ మెచ్యూరిటీ వచ్చే విధంగా ఆలోచన విధానాన్ని రూపుదిద్దుకోవాలి తప్పించి ఈరోజు అవన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు ఈ ఆకర్షణకు లోనైపోయి మాయమాటలు చెప్పంగానే నమ్మిపోయి ఆడపిల్లలు ఈ విధంగా హత్యలకు గురవ్వడం, అత్యాచారాలకు కూడా గురవ్వడం అనేది మనం కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నాం. ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ కాకూడదు. కాబట్టి ఎవరైనా సరే కాస్త ఆ ప్రేమకు, నిజమైనటువంటి ప్రేమకు, ఆకర్షణకు ఆ తేడాన్ని తెలుసుకోవాలి, ఆలోచించగలగాలి. చదువు ఆలోచించే శక్తి అనేది ఇస్తుంది. కాబట్టి ఆ రకంగా ముంగటుకు పోవాలి. ఈరోజుకి ఆడవాళ్ళ పరిస్థితి చేంజ్ కానందుకు, వారి యొక్క సమాజంలో వారు ఉన్నటువంటి స్థాయి అనేది చేంజ్ కానందుకు చాలా దుఃఖిస్తూ, జరిగినటువంటి ఘటనకు బాధపడుతూ, కన్నీళ్లకు తెలిసిన కథలు ఏ కవులకు తెలుసునులే, ఈ కాలం మరిచినంతగా మరిచేవారెవ్వరులే, కన్నీళ్లను కాలాన్ని దిగమింగే హృదయముతో మానవాళికే పురుడోసే, నొప్పిలోన తీపిని చూసే, అమ్మవే బ్రహ్మవే జన్మవే జననివే, అమ్మవే బ్రహ్మవే జన్మవే జననివే, మృగాళ్ళ చేతిలో బొమ్మవే, మృగాళ్ళ చేతిలో బొమ్మవే, ఈ మగాళ్ళ జగాన బంధివే, అమ్మవే బ్రహ్మవే జన్మవే జననివే. ఈ దుర్మార్గం చేసినటువంటి ఆ నిందితుడికి చట్టపరంగా అతన్ని శిక్షించి ఈ కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.